హాయ్ గాయ్స్, ఇవాల్టి వీడియోలో హెల్దీగా ప్లమ్ కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ విత్ మెజర్మెంట్స్తో చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ దాకా చేరుతుంది. మరైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ విత్ మెజర్మెంట్తో చెప్తానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. 1 కప్ మైదా, 1/2 కప్ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం పొడి కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా 1/2 కప్ తీసుకోండి. ఆయిల్ 1/3 కప్. ఆయిల్ ప్లేస్లో మీరు మెల్టెడ్ బటర్ కానీ లేదా గీ కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా 1/3 కప్ తీసుకోవాలి. బేకింగ్ సోడా 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, మిల్క్ 1/2 కప్ తీసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, వెనిగర్ 1.5 టీ స్పూన్స్ తీసుకొని ట్రూటీ ఫ్రూటీ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కర్డ్ 3 టీ స్పూన్స్ తీసుకోవాలి. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మనము కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ బటరు అలానే బెల్లం పొడి వేసుకొని బాగా బీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మైదా గుండు యాడ్ చేసుకుంటూ మనం అలానే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కేక్ ఎలా కలుపుకోవాలో అలా బాగా కట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనం కలిపేటప్పుడు కొంచెం మనము స్ట్రెంత్ అంతా ఉపయోగించి కలిపితే కేక్ అన్నది బాగా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ అవుతుంది. తర్వాత పాలు కూడా కలుపుకోవాలండి. పాలు ఒకేసారి వేసేయకుండా కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెం వేసుకొని కలుపుకొని తర్వాత మళ్ళీ వేసుకుంటూ కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కదండి. ఈ టైంలో మనము ఓవెన్ అన్నది ప్రీ హీట్ పెట్టుకొని రెడీ చేసుకోవాలండి. తర్వాత మీరు కేక్ బ్యాటర్లో ట్రూటీ ఫ్రూటీ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రూటీ ఫ్రూటీ అన్నది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మౌల్కి మనం కొంచెం బటర్ రాసుకొని మైదా వేసుకొని నీట్గా మైదాని మౌల్ అంతా మనము స్ప్రెడ్ చేసుకొని బాగా కోట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో మనము కేక్ బ్యాటర్ అన్నది ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలు లేకుండా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈలోపు మనకి ఓవెన్ అనేది ప్రీహీట్ అయిపోయింది కదండి. మనం 180 డిగ్రీస్ 30 మినిట్స్ టైం పెట్టుకొని కేక్ అన్నది రెడీ చేసుకోవాలి. మనకి 30 మినిట్స్లో ప్లమ్ కేక్ అయితే హెల్దీగా రెడీ అయిపోతుందండి. కేక్ని ఓవెన్లో నుంచి తీసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మౌల్ నుంచి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా హెల్దీగా ప్లమ్ కేక్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి.